అందరికీ నమస్తే అండి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాదే సాయికృష్ణ గారి కేసులో అయితే కదలిక వచ్చినట్టుగానే కనిపిస్తూ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు, విజయలక్ష్మి గారు, గాదే సాయికృష్ణ గారి తల్లి గారి పేరు విజయలక్ష్మి గారిని పరామర్శించిన సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి, వాళ్ళ మేనమామలు అందరూ కూడా జనసేన పార్టీకి పనిచేసిన సందర్భం ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పేసి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించి అక్కడే ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. సో ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని డిమాండ్లు అయితే చెప్పడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వంతో విచారణ చేయించడం కాదు, కేంద్ర ప్రభుత్వం సంస్థ అయినటువంటి సిబిఐ దర్యాప్తు గాది సాయికృష్ణ గారి కేసులో జరగాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటమే అది అనుకుంటా. ఆ వెంటనే ఎప్పుడు మాట్లాడినటువంటి మంత్రులు కానివ్వండి, కొంతమంది ఎమ్మెల్యేలు, కూటమి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆల్రెడీ ఆ సీఏని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ కేసు ఆల్రెడీ కోర్టులో ఉందని చెప్పేసి మంత్రులు వీళ్ళందరూ కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది. అసలు నిజంగా ఒక విషయం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ సర్వత్రా అసలు ఈరోజు అంబటి రాంబాబు గారు కానివ్వండి, దేవినేని అవినాష్ గారు కానివ్వండి, అలాగే కేశినేని చిన్ని గారి లాంటి నాయకులు కానివ్వండి, విజయవాడలో చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులందరూ కూడా వైసీపీ వాళ్ళు ఆ కుటుంబంలో ఏం జరిగిందని చెప్పేసి మొట్టమొదటి నుంచి వాయిస్ ఇస్తే అది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ సందర్భంగా మొత్తం తెలిసింది. అయితే ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుందంటే, ఆ పార్టీకి పనిచేసినటువంటి జనసేన పార్టీలో మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళ మేనమామలు వీళ్ళందరూ కూడా ఐడి కార్డులు పట్టుకొని ప్రెస్ మీట్లో చూపించడం జరిగింది. అయితే సాయికృష్ణ కూడా పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని అంట అని వాళ్ళ కుటుంబ సభ్యులే కూడా చెప్పడం జరిగింది. ఆ కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం గురించి ఎక్కడా కూడా మాట్లాడలేదు. సో ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో ఈరోజు కొంతమంది జనసేన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పెట్టుతున్నటువంటి వీటిలో ఏంటంటే, ఆ పార్టీ ఆ కుటుంబం మధ్యలోనే వచ్చింది జనసేన పార్టీలోకి అని చెప్పేసి కొంతమంది పోస్టులు పెడతాం జరుగుతోంది. అయితే ఈరోజు సాయికృష్ణ గారి తల్లి గారిని పోలీసులు వచ్చి కలిసి, మీరు కంప్లైంట్ ఫైల్ చేయండి, మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పేసి పోలీసులు బలవంతంగానో లేకపోతే ఇంకొక విధంగానో ఆవిడ దగ్గర కంప్లైంట్ తీసుకున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు పిలిపించి ఆవిడతో మాట్లాడి, నీకు న్యాయం చేస్తామమ్మా అని చెప్పేసి చెప్పడం జరిగిందంట. సో ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే నిజంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోయి ఉంటే ఆ గాదే సాయికృష్ణ అసలు ఏమైపోయాడో తెలియదు. ఆ తల్లికి నిజంగా నిజం తెలిసినప్పటికీ కూడా ఆవిడ కొంతమందికి చెప్పినప్పటికీ కూడా ఆ విజయవాడలోనే ఆ విషయాన్ని కామప్ చేసేసి ఇంకెవరికి తెలియకుండా గాదే సాయికృష్ణకి రాళ్లే అమ్మ అని చెప్పేసి ఏదో ఒక విధంగా కాంప్రమైజ్ కుదిరి చేసేవారు. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు గట్టిగా మాట్లాడతాం, వీళ్ళందరూ కూడా ఫైట్ చేయడంతో అది రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన విషయం అది. అయితే ఇక్కడ ప్రతిపక్షం పాత్ర అనేది రాష్ట్రానికి ఎంత బలమైనటువంటి పాత్ర అనేది మనం ఆలోచించగలగాలి ఇక్కడ. సో ఈరోజు విజయవాడలో అక్కడ ఉన్నటువంటి పోలీసుల బాసులకి, సిఏ నాగరాజుకి వీళ్ళందరికీ కూడా విషయం తెలుసు. సో సిఏ నాగరాజు పోలీస్ స్టేషన్లో కొట్టి చంపేశాడనే విషయం కూడా పోలీస్ బాసులందరికీ కూడా తెలుసు అని చెప్పేసి ఆ విషయాన్ని అక్కడే నొక్కి పెట్టడం జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. సో ఏంటంటే ఇక్కడ ప్రతిపక్షం లేకపోయి ఉంటే గాదే సాయికృష్ణ అనే వ్యక్తిని ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కాంప్రమైజ్ చేసో లేకపోతే నయానో భయానో ఏదో ఒక విధంగానో వాళ్ళని కామ్ చేద్దరు. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా గాదే సాయికృష్ణ గారి గురించి మాట్లాడడం, అదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుబాటుకి కారణం అవటం, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆ తల్లిని పిలిపించుకొని న్యాయం చేస్తామమ్మా అని చెప్పడం, ఇదంతా కూడా జరిగిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి తీరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి విషయం ఇది. యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కాదు, ఆ కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి కుటుంబం కాదు. కానీ
ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక మానవతా దృక్పథం ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించిన వెంటనే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో కదలికి వచ్చింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి న్యాయం చేస్తున్నాం, మీరు కంగారు పడమాకండి అని చెప్పేసి జగన్ గారిని మళ్ళీ విమర్శిస్తూ ఉన్నారు. సో విమర్శించవచ్చు కానీ ఆ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాలి. సిబిఐ దర్యాప్తు ద్వారాగా చేయించి దీంట్లో ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. దీని వెంటనే కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు పిలిపించి ఆవిడకి ధైర్యం చెప్పడం జరిగిందని చెప్పి సోషల్ మీడియాలో కూడా కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి సొంత పార్టీలో ఉన్నటువంటి సొంత అభిమానికే కష్టం వస్తే పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ కాల. చంద్రబాబు నాయుడు గారికి విషయం తెలుసో లేదో మనకు తెలియదు. అయితే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలకి వీళ్ళందరికీ కూడా తెలుసంట, జనసేన పార్టీలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలకి వీళ్ళందరికీ కూడా విషయం తెలుసంట. తెలిస్తే వాళ్ళు మన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తికి అన్యాయం జరిగింది, పోలీసు వ్యక్తుల ద్వారా మనం ఖచ్చితంగా కుటుంబానికి అండగా నిలబడాలనే బాధ్యత కూడా వాళ్ళకి లేకుండా రాయబారాలు కుదర్చడం ఇదంతా కూడా జరిగింది. ఇక్కడ కేవలం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి పార్టీయే ఇంపార్టెంట్. రేపొద్దున నాకు వచ్చినా మీకు వచ్చినా లేకపోతే ఒక కామన్ మ్యాన్కి వచ్చినా ఒక ఏమీ లేనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తికైనా సరే అన్యాయం జరిగినా ఆ వ్యక్తిని ఎవరైనా కొట్టి ఈ విధంగా చంపేసినా సరే ప్రతిపక్ష పార్టీ అనేది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి సరైనటువంటి శిక్ష వేయడానికి మాత్రమే పోరాటాలు చేస్తూ ఉంటుంది. అలాగే అన్ని విషయాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే వస్తూ ఉంది. ఖచ్చితంగా గాదే సాయి కృష్ణ గారి విషయంలో జరిగింది, వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి జగన్ గారు నిన్న డిమాండ్ చేయడం జరిగింది.